దేవుడు ఉద్దేశించిన జీవితమును తెలుసుకొని జీవించే ఆధిక్యత. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము గమనించండి. దేవుడు మనలను క్రీస్తులో ఎన్నుకున్నప్పుడు ఈ భూ సంబంధమైన జీవితంలో మనము ఏమి చేయాలో ఆయన నిర్వచించాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే ప్రతిరోజు దేవుని ప్రణాళికను కనుగొని దానికి అనుగుణంగా పాటించడమే. దేవుని ప్రణాళిక కంటే ఉన్నతమైన ప్రణాళికను మనం ఎప్పటికీ నిర్వచించలేము. ప్రతి బిడ్డకు దేవుడు వేర్వేరు ప్రణాళికలు కలిగి ఉన్నందున ఇతరులు చేసే విధముగానే చేయాలని మనము కూడా ప్రయత్నించకూడదు. ఉదాహరణకు యోసేపు కోసము దేవుని ప్రణాళిక ఐగుప్తు రాజభవనములో ఉండి అతని జీవితంలో రాబోయే 80 సంవత్సరములు హాయిగా జీవించడము. పరిస్థితి అలా ఉన్నందున మోషే యోసేపు మాదిరిని అనుసరించి సుఖము మరియు విలాసాలను కోరుకొని ఉండుంటే అతను తన జీవితంలో దేవుని చిత్తాన్ని కోల్పోయేవాడు. ఈరోజు కూడా ఒక సహోదరుడు తన జీవితాంతము అమెరికా దేశంలో హాయిగా జీవించాలని దేవుడు కోరుకొని ఉండవచ్చును. కానీ తన జీవితాంతము ఉత్తర భారతదేశం యొక్క వేడి మరియు ధూళిలో జీవించడానికి మరొక సహోదరుడిని ఉంచి ఉండవచ్చును. ఈ ఇద్దరు వ్యక్తులు తమ జీవితాల్లో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి సంతృప్తి చెందాలి. మరియు ఒకరి మీద ఒకరు అసూయ పడటము లేదా ఆరోపణలు చేయకూడదు. భారతదేశంలో సేవ చేయడానికి దేవుడు పిలిచాడని కొందరికి తెలుసు, కానీ వారు ఎప్పుడూ కూడా అలాంటి పిలుపును కలిగి ఉండమని ఎవరిని ఒప్పించకూడదు. ఏదేమైనా మన స్వంత ఘనతను లేదా విలాసవంతమైన జీవితాన్ని లేదా మనుషుల గుర్తింపును కోరుకుంటే మన కోసము దేవుని ప్రణాళికను మనము ఎప్పటికీ కనుగొనలేము. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ముందే సూచించిన సంకల్పం ప్రకారం అడగడానికి, తెలుసుకోవడానికి మరియు జీవించడానికి మన మీద ఆయన కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.